ఈరోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ తరపు నుంచి ఈరోజు పోలీస్ కృష్ణ గారికి 15వ వర్ధంతికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ఏదైతే మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు మా పోలీస్ కృష్ణ ముదిరాజ్ గారు, తనని ఈరోజు మనం అందరము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తన తెలంగాణ కొరకు తొలి అమరుడై దేశ చరిత్రలో ఈరోజు నిలుపబడినాడు. కాబట్టి గత ప్రభుత్వం కూడా ఏదైతే కిష్టయ్య ఫ్యామిలీకి ఆదుకొని ముందుకు తీసుకుపోవడం జరిగింది, అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కిష్టయ్య గారికి వారి ఏదైతే విగ్రహ ప్రతిష్టాపనలను ట్యాంక్ బండ్పై నిర్మించాలి, అదేవిధంగా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి మేము తెలంగాణ ముదిరాజ్ మహాసభ నిజామాబాద్ జిల్లా నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై ముదిరాజ్, జై ముదిరాజ్. మా జాతి పితమవుడు మరియు మా కుల బాంధవుడు పోలీస్ కృష్ణ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నుంచి మరియు మన ఈ నిజామాబాద్ రూరల్ కాన్ఫరెన్స్ అయితేనేమి, జిల్లా నుంచి అయితేనేమి ముఖ్య నాయకులు వచ్చి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. సంతోషకరమైన దినం ఈరోజు. ఎందుకనగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి పోలీస్ కృష్ణయ్య యొక్క వర్ధంతిని ప్రభుత్వపరంగా ప్రభుత్వం జరిపే విధంగా ట్యాంక్ బండ్పై పెద్ద స్టాచ్యూ నిర్మించి ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా జరపాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే భావి తరాల వారికి ఈ కృష్ణ చేసేటువంటి అనే యొక్క అమరతత్వం ఏదైతే ఉందో, ఒక సైనికుల్లాగా, ఒక యుద్ధ వీరుల్లాగా ఆయన ప్రాణాన్ని అర్పిస్తూ తొలి అమరుడైనటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ట్యాంక్ బండ్పై అనే ఒక విగ్రహాన్ని నిర్మించి ఆయనకు మన యొక్క ప్రభుత్వ తరపు నుండి వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై ముదిరాజ్, జై పెద్దపల్లి. పోలీస్ కృష్ణయ్య, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్.